హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో సాటిన్ రిబ్బన్ తోటి ఇలాంటి గార్లెండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదండి, చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. సో మనం చిన్న చిన్న ఫొటోస్కి లేదంటే దేవుడి ఫొటోస్కి వీటిని మనం డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే మనం వీటిని గార్లెండ్గా డెకరేషన్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే డోర్ డెకరేషన్ దాంట్లో కూడా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో మనకి చాలా చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ని మనం యూస్ చేసేసి ఇలాగా ఈ గార్లెండ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నియర్లీ ఒక 2 to 3 అవర్స్ స్పెండ్ చేస్తామంటే ఒక గార్లెండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చండి. సో మనకి కావాల్సిన లెంత్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ గార్లెండ్ ఎంత సైజులో ప్రిపేర్ చేసుకోవాలనేది మనం డిసైడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనకి గార్లెండ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సాటిన్ రిబ్బన్స్ చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి కదండి. సో వాటిలో విడ్త్ కూడా 3 టైప్స్ వస్తాయన్నమాట. మీడియం సైజ్ వస్తుంది, ఒకటి పెద్దగా వస్తుంది, ఒకటి చాలా చిన్నగా కూడా వస్తుంది అనమాట. సో మనకి ఎలాంటి విడ్త్ అయితే కావాలో 3 కలర్స్ మనం ఇక్కడ ఏవైతే యూజ్ చేసామో 3 కలర్స్ కూడా ఒకే విడ్త్లో ఉండేలాగా తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి గార్లెండ్ అంతా కూడా ఒకే సైజులో కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ గోల్డ్ కలర్ రిబ్బన్, సాటిన్ రిబ్బన్ యూస్ చేసేసి నేను గోల్డ్ కలర్ రోజెస్ ప్రిపేర్ చేశాను కదండి. సో ఇలాగ మీరు ముందే రెడీగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనం గార్లెండ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ సాటిన్ రిబ్బన్స్ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మీటర్ వచ్చేసి మనకి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. సో మనం రోల్ తీసుకున్నట్టయితే 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో విడ్త్ని బట్టి రేట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి బీడ్స్ వచ్చేసి మనం హ్యాంగింగ్ కోసం ఇక్కడ యూస్ చేస్తున్నాము. సో ఈ పెద్ద బంచ్ వచ్చేసి నాకు 30 రూపీస్ ఛార్జ్ చేశారు. మనం గ్రాముల్లాగా లేదంటే తులంలాగా తీసుకుంటే తులం వచ్చేసి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫ్యాన్సీ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఈ గార్లెండ్ ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్ థ్రెడ్ని యూస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నేను ఉలన్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. అలాగే సాటిన్ రిబ్బన్లో క్వాలిటీస్ కూడా మనకి చాలా ఉంటాయి. సో మీరు ఒకసారి చూసి మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ యూస్ చేసేసి ఇలాగ గార్లెండ్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే గార్లెండ్ ప్రిపేర్ చేసుకోవడానికి సాటిన్ రిబ్బన్ కార్నర్స్ని ఇలాగ మనము కొద్దిగా కాల్చుకోవాలన్నమాట. లేదంటే పోగులు వచ్చేసి ఈ సాటిన్ రిబ్బన్ అంతా ఇలాగా మొత్తం అంతా పోతుందన్నమాట. కాబట్టి కార్నర్స్ని ఇలాగ మనం బర్న్ చేసేసుకున్నట్టయితే ఇది అసలు పోకోకుండా పాడవకోకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి దీనికి ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. షైనింగ్ ఎటువైపు ఉంటుందో అది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ వచ్చేసి అంతగా షైనింగ్ ఉండదు, డల్గా ఉంటుంది. నీడిల్ని నేను ప్లేస్ చేసుకోవడానికి ఇలాంటి చార్కోల్ దాన్ని ఒకదాన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నీడిల్కి థ్రెడ్ ఎక్కి చేసేసుకున్నాక దీన్ని ఇలాగా ఫిట్ చేసేసుకొని మనం ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఈ సాటిన్ రిబ్బన్ని మనము స్టిచ్ చేసేసుకోవాలండి. నీడిల్ వచ్చేసి ఇలాగ ఫ్రంట్ సైడ్ గుచ్చేసుకొని తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి మనము నెక్స్ట్ అనేది ఇలాగా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా దీన్ని చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా వేస్తున్నానో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫ్రంట్లో తీసేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా నీడిల్ బ్యాక్ నుంచి ఫ్రంట్లోకి వచ్చేలాగా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో లెంత్ అనేది అంటే మనకి నెక్స్ట్ పిన్ చేసే పాయింట్ దగ్గర అలాగే ప్రజెంట్ ఉన్న పాయింట్ దగ్గర లెంత్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. లేదంటే పెడల్ సైజ్ మారిపోతుంది. సో మనం ఇలాగ జాగ్రత్తగా మనకి ఎంతైతే సైజ్ కావాలో వైట్ పెటల్ సైజు దాన్ని బట్టి మనము ఈ సాటిన్ రిబ్బన్ని ఇలాగా టోటల్గా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఒక పాయింట్ దగ్గర ఇలాగా ఫింగర్స్ తోటి ఫిక్స్ చేసేసుకొని అదే లెంత్ వచ్చేలాగా మనం ఇలాగా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మనకి ఎంతైతే లెంత్ కావాలో దాన్ని బట్టి ఇలాగ మనం నీడిల్ తోటి గుచ్చుకోవాలి. ఈ వీడియోలో నేను ఈ గార్లెండ్ చేయడానికైతే వైట్ కలర్ అలాగే రెడ్ అండ్ గ్రీన్ కలర్ని యూస్ చేస్తున్నాను. సో నా సజెషన్ ఏంటంటే వైట్ యూస్ చేసే కంటే కూడా లైట్ క్రీము అలాగే మెహందీ గ్రీను అలాగే మెరూన్ రెడ్ కలర్స్ యూస్ చేసేస్తే మీకు ఇందాక వీడియోలో చూపించినట్టుగా కలర్స్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంటాయన్నమాట. సో మీకు చూపించడానికి కోసం అని చెప్పేసి నేను నా దగ్గర ఉన్నటువంటి కలర్స్ని యూస్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇదే విధంగా మీకు వైట్ కలర్ ఎంత అయితే లెంత్ కావాలో దాన్ని బట్టి సైజ్ ఎంత కావాలో దాన్ని బట్టి ఈ వైట్ అనే సాటిన్ రిబ్బన్ అంతటిని కూడా ఇలాగా
చేసేసుకోవాలి. సో ఒకవేళ మీకు గార్లాండ్ విడ్త్ వచ్చేసి కొద్దిగా పెద్దగా కావాలంటే మీరు ఇక్కడ పెటల్ సైజ్ అంటే మనం నీడిల్ని ఏ పాయింట్ దగ్గర అయితే పిన్ చేస్తున్నామో ఆ పెటల్ సైజ్ అనేది లెంత్ ఎక్కువగా తీసేసుకుంటే మనకి గార్లాండ్ విడ్త్ అనేది పెరుగుతుందండి. లేదు చిన్నగా కావాలంటే పెటల్ టు పెటల్ సైజ్ వచ్చేసి కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనం నీడిల్ తోటి గుచ్చుకుంటాం కదా, ఆ సైజ్ వచ్చేసి కొంచెం తక్కువ తీసేసుకుంటే చిన్న సైజ్ గార్లాండ్ వస్తుంది. పెద్దగా కావాలంటే లెంత్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మనకి గార్లాండ్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది అనమాట. సో ఇలాగ వైట్ కలర్ నాకు ఎంత కావాలో దాన్ని బట్టి నేను ఇక్కడ మొత్తం ఇలాగ తీసేసుకొని దీన్ని కట్ చేస్తున్నాను. సో మనం టోటల్గా ఒక కలర్ అయిపోయాక ఇలాగ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగ థ్రెడ్లోకి ఎక్కించుకున్నాక మరీ స్టిచ్ చేయడానికి పోతే మనకి లెంత్ అనేది డిఫర్ అయిపోతుంది అనమాట. కాబట్టి టోటల్గా ఒక కలర్ అంతా అయిపోయేంత వరకు మనం నీడిల్ దగ్గర జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకొని రొటేట్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను లీఫ్ కోసం అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో గ్రీన్ కలర్ కూడా నాకు ఎంత అయితే కావాలో దాన్ని బట్టి నేను ఇలాగా పెటల్ టు పెటల్ సైజ్ సేమ్ ఇందాక ఎంత తీసుకున్నామో అదే విధంగా వచ్చేలాగా ఇలాగ ఫింగర్స్ తోటి ఒక పాయింట్ దగ్గర వేలుని పట్టి ఉంచి ఇంకొక చేతిలో ఈ సాటిన్ రిబ్బన్ ఇలాగా ప్లేస్ చేసేసుకొని నాకు ఎంత అయితే సైజ్ కావాలో అంత నేను ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా ఒక కలర్ మనం వేసేసుకున్నాక టోటల్గా మనకి ఎంతైతే కావాలో అంత కలర్ వేసేసుకున్నాక దీన్ని కట్ చేసుకోవాలండి. సో నాకు ఇంతైతే సరిపోతుంది అనిపించింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు చూపించినటువంటి గార్లాండ్లో మల్లె మొగ్గలాగా ప్లాస్టిక్వి మనకి బయట ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. సో అవి ఉంటే మీరు వాడుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ యూస్ చేశాక అలా అంటే ప్లాస్టిక్ రింగ్ని ఒకటి కనుక వేసినట్టయితే అవి మనకి జాస్మిన్ బర్డ్స్ లాగా కనిపిస్తాయి అనమాట. సో నా దగ్గర లేవు ప్రజెంట్ అయితే, అందుకని చెప్పేసి నేను రోజెస్ని వేస్తున్నానండి మిడిల్లో. ఒకవేళ అలాంటివి మీకు దొరికినట్టయితే వాటిని ఒక రింగ్ వేసేసుకొని తర్వాత ఇలా గోల్డెన్ కలర్ సాటిన్ రిబ్బన్తో ప్రిపేర్ చేసినటువంటి ఈ రోజెస్ని ఒక 4 రోజెస్ని మనం వేసేసుకుంటే లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఈ గోల్డెన్ రోజెస్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో 2 రకాలుగా చేశాను. మీకు ఏది నచ్చిందో దాన్ని బట్టి మీరు ఈ రోజెస్ని ప్రిపేర్ చేసేసుకుని ఇక్కడ యూజ్ చేసేసుకోండి. సో ఇలాగ మనం 4 రోజెస్ని ప్లేస్ చేసుకున్నామంటే ఇలాగ 4 సైడ్స్ కూడా మంచిగా లుక్ అనేది వస్తుందన్నమాట. సో తర్వాత వచ్చేసి నేను కొద్దిగా గ్రీన్ కలర్ సాటిన్ రిబ్బన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా గ్రీన్ కలర్ సాటిన్ రిబ్బన్ని యాడ్ చేసాక తర్వాత రెడ్ కలర్ సాటిన్ రిబ్బన్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలాగా మనం ఒక సైడ్కి ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో ఇలాగ ప్రిపేర్ చేసేసుకున్నాక దీన్ని థ్రెడ్ కొద్దిగా పొడుగుగా వదిలేసి దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గార్లాండ్ని. సో ఇదే విధంగా ఇంతే లెంత్ తోటి ఇంకొక గార్లాండ్ని ఇదే కలర్ కాంబినేషన్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకొక సైడ్కి. సో ఇలాగ ప్రిపేర్ చేసుకొని మనం జాయిన్ చేసేసుకొని నాట్ వేసేసుకున్నట్టయితే మనకి గార్లాండ్ రెడీ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ కూడా వేసేసాను, అలాగే మెరూన్ రెడ్ కలర్ కూడా నేను వేసేస్తున్నాను.
సో మెరూన్ రెడ్ కలర్ కూడా నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ని బట్టి నేను ఇక్కడ దీన్ని వేసేసుకున్నాను. ఇదే విధంగా మీరు ఇంకొకటి కూడా ఇదే లెంత్లో వచ్చేలాగా ఇంకొక సైడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అలాగ ప్రిపేర్ చేసుకుని మనకి థ్రెడ్ని ఇలాగా వదులుకోవాలన్నమాట రెండు వైపులా కూడా. సో ఒకవైపు మనం ఇంకొక గార్లాండ్ని టై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి ఫొటోస్ కానీ లేదంటే డోర్స్ కానీ వేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఇలాగా థ్రెడ్ని వదులుకుంటున్నాను. అలాగే ఇక్కడ దీనికి కింద హ్యాంగింగ్ లాగా రావాలి కదండి, దానికోసం అని చెప్పేసి నార్మల్ థ్రెడ్ని నీడిల్లోకి యూజ్ చేసేసి ఇలాగా మనకు నచ్చినటువంటి కలర్ని హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇందాక మనం ఎలాగైతే స్టిచ్ చేసామో సాటిన్ రిబ్బన్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా తీసేసుకొని ఇలాగా ఇదే విధంగా మనకి ఎన్ని రౌండ్స్ కావాలో దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ సాటిన్ రిబ్బన్ని ఇలాగ నీడిల్లోకి తీసేసుకొనేసి కట్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీకు మెరూన్ రెడ్తో పాటు గ్రీన్ కలర్ లేదంటే వైట్ కలర్ కావాలంటే కూడా మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనము నీడిల్లోకి ఇలాగ స్టిచ్ చేసేసుకొని తర్వాత బీడ్స్ ఎక్కించుకుంటే మనకి ఈ హ్యాంగింగ్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈ హ్యాంగింగ్ కొద్దిగా థ్రెడ్ కూడా వదులుకోవాలన్నమాట, ఎందుకంటే మనం గార్లాండ్లో దీన్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి థ్రెడ్ని వదులుకున్నట్టయితే మనం చివర్లో దీన్ని యాడ్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. సో నాకు ఈ లెంత్ అయితే చాలా అనిపించింది అనమాట కింద హ్యాంగింగ్ కోసం అని చెప్పేసి. సో ఇలాగ ప్రిపేర్ అయినాక మనం కొద్దిగా రొటేట్ చేసామంటే ఇది మనకి ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. ఇలాగ పెటల్స్ని పట్టేసుకొని ఇలాగా రొటేట్ చేసామంటే మనకి ఒక ఫ్లవర్ లాగా కనబడుతుందండి. సో చూసారు కదండి, ఇలాగ రొటేట్ చేస్తే షేప్ అనేది రౌండ్గా చాలా చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ గోల్డెన్ బీడ్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఫ్యాన్సీ స్టోర్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ పెద్ద పెద్ద బంచెస్ వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో షాప్స్ని బట్టి మనకి కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది మీరు లెంతీగా ఉంది వీడియో అనుకుంటే స్కిప్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి కొంచెం లెంత్ అయినా పర్లేదని చెప్పేసి నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఇలాగా ఇంకొక గార్లాండ్ మనం ప్రిపేర్ చేసింటాం కదండి, సో దాన్ని అలాగే ఈ హ్యాంగింగ్స్ని కూడా మనము టైట్గా ముడి వేసామంటే మనకి ఇలాగా ప్రిపేర్ అవుతుంది. హ్యాంగింగ్స్ వచ్చేసి మీకు వీలైతే 3 చేసుకోండి, లేదంటే 2 అయినా పర్లేదు. సో కింద బంచ్ లాగా ఒక 3 బంచెస్ ఉంటే మనకి చూడడానికి అయితే లుక్ ఉంటుంది. సో మీకు ఎలా చక్కగా అనిపిస్తే దాన్ని ఇలాగా ఇంకొక గార్లాండ్ని ఇలాగ టై చేసేసి దాంతోపాటు హ్యాంగింగ్స్ కూడా మీరు టై చేసేసినట్టయితే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇలాంటి గార్లాండ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ తీసుకుని ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ గార్లాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.